ఇప్పుడు మనం ఇంకో ప్రాబ్లమ్ చూద్దాము. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అని చెప్పి కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఈ ఈక్వేషన్స్ ని ఫస్ట్ సొల్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు గివెన్ అని చెప్పి ఈ సొల్యూషన్స్ అన్ని రాసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను బికాజ్ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒక రీజన్ తో. అండ్ ఈ ఈక్వేషన్స్ అన్నిటిని మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ 1 అని రాసుకోవాలి. ఈక్వేషన్ 1 అని రాసిన తర్వాత మ్యాట్రిక్స్ ఫామ్ లోకి చేంజ్ చేయాలన్నమాట. మ్యాట్రిక్స్ ఫామ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 వేరియబుల్స్ ఉన్నాయండి. x ఒకటి, y ఒకటి, z ఒకటి, w ఒకటి. కొన్నిటిలో కొన్ని వేరియబుల్స్ మిస్ అయి ఉన్నాయి. వాటి మిస్ అయిన ప్లేసెస్ లో మనం 0 అని పెట్టేస్తాము. సో ఇక్కడ రాద్దాము 1 కోషన్స్ రాస్తున్నాం మనం ఇక్కడ 1 2. ఇక్కడ y ప్లేస్ లో చూడండి ఒక కోషంట్ కూడా లేదు కాబట్టి మనం 0 పెట్టేస్తున్నాం. ఇక్కడ z ప్లస్ లో 2 అండ్ w ప్లస్ లో -2. 2 0 ఉంది కాబట్టి 0, 1 ఉంది కాబట్టి 1. దీని ప్రకారమే కింద కూడా ఫిల్ చేసేద్దాం. ఓవరాల్ గా ఇలాంటి మ్యాట్రిక్స్ అనేది ఒకటి మనకు ఫామ్ అవుతుంది. 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 4 వేరియబుల్స్ ని మనం ఒక సింగిల్ కాలమ్ లో రాసుకుందాం. ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి ఆ 0 మ్యాట్రిక్స్ ని కూడా రాసేసుకుందాం. ఇది మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఫార్మాట్ లో ఉందండి, ax is equals to 0 అనే ఫార్మాట్ లో ఉంది. అంటే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్, దీని ఈక్వేషన్ 2 అని చెప్తాము. తర్వాత ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది రాద్దాం మనం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఇందులో a/0 ఉన్నప్పుడు a అని వస్తుంది. యాక్చువల్లీ ఇది ఎందుకంటే a/b అనే దాన్ని మనం ఇక్కడ a/0 అని రాస్తాం బికాజ్ ఇక్కడ b ప్లేస్ లో 0 ఉంది కాబట్టి a/0 అని రాస్తున్నాము. సో ఇప్పుడు దీన్ని మనము ఈ మ్యాట్రిక్స్ ని తీసుకొని దీని మీద ఎక్లర్ ఫామ్ అనేది పర్ఫామ్ చేద్దాము అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చేదాకా. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఎక్లర్ ఫామ్ లో ఈ 3 ఎలిమెంట్స్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఈ 3 ఎలిమెంట్స్ 0 వచ్చేటట్టు చేయాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకు నో ప్రాబ్లం. సో ఇది 0 0 0 వచ్చేటట్టు చేయాలి. దానికి మనం రాసిన కండిషన్స్ r2 tends to r2 minus 2r1, r3 tends to r3 minus r1 and r4 tends to r4 minus 4r1. ఈ 3 కండిషన్స్ అనేది మనం రాసిన తర్వాత ఈ 3 కండిషన్స్ ని మనం మ్యాట్రిక్స్ లో అప్లై చేద్దాం. సో ఫస్ట్ రో 1 ని మనం ఏం చేయలేదు కాబట్టి రో 1 ఎట్లా ఉందో నేను అట్లే రాసేస్తున్నాను. 1 0 2 -2 అండ్ రో 2 ని మనం 2r1 చేసాం కాబట్టి 0. నేను అప్డేటెడ్ వాల్యూస్ రాసేస్తున్నానండి, మీరు కావాలంటే క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఇలా మనం మ్యాట్రిక్స్ రాసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఫామ్ అవ్వాలంటే మనకి ఈడి వరకు ఓకే అండి. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ -5 -1 -5 అనేవి ఇవి రెండు కూడా 0 అవ్వాలి. సో మనం ఏం చేద్దామంటే ఈ r4 ని మనము r4 minus r2 అనేది చేద్దాం. ఎందుకంటే ఇక్కడ -1 ఉంది. ఈ -1 ప్లస్ మైనస్ ప్లస్ 1 అవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఈ -1 దీన్ని చేస్తే మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. సో ఈ వాల్యూని మనం 0 చేసే ఇంటెన్షన్తో దీన్ని r4 కండిషన్ అనేది రాద్దాం. ఇప్పుడు ఆ కండిషన్ ఎట్లా రాద్దాం అంటే r4 tends to r4 minus r2 అనే కండిషన్ నేను చేస్తున్నాను ఇక్కడ. ఈ కండిషన్ అప్లై చేసి మ్యాట్రిక్స్ మీద అప్లై చేస్తే ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే ఫస్ట్ రోని ఏం చేయట్లేదు కాబట్టి ఫస్ట్ రోని నేను అట్లే రాసిస్తున్నాను. సెకండ్ రోని కూడా ఏం చేయట్లేదు కాబట్టి అది కూడా అట్లే రాసేస్తున్నాను. అండ్ థర్డ్ ఇస్ ఆల్సో సేమ్. ఫోర్త్ మ్యాట్రిక్స్ లో r4 minus r2 చేస్తున్నాను. 0 minus 0 0 అవుతుంది. -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అవుతుంది కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. -5 ప్లస్ 4 వచ్చేసి -1 అవుతుంది. అండ్ 7 -3 వచ్చేసి 4 అవుతుంది. ఇలా ఒక మ్యాట్రిక్స్ అనేది మనకు ఫామ్ అయిందండి. ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్ అయిన తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ r3ని r4ని మనం సపోజ్ స్వాప్ చేసినాం అనుకోండి, మనకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అయిపోతుంది. బికాస్ ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకి ఈ ఎలిమెంట్ 0 అవ్వాలి ఇప్పుడు. సో ఈ 3 ఎలిమెంట్స్ 0 అయిపోతాయి, ఈ 2 ఎలిమెంట్స్ 0 అంటే ఈ ఒక్క ఎలిమెంట్ 0 ఉంటుంది. సో అలా మనకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఈజీగా ఫామ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే r3ని r4ని స్వాప్ అనేది చేద్దాం. సో r3 స్వాప్స్ టు r4 కండిషన్ అప్లై చేసినాక మనకు వచ్చిన మ్యాట్రిక్స్ వచ్చేసి a tends to అప్డేటెడ్ మ్యాట్రిక్స్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్లర్ ఫామ్ లో ఉందండి. ఎందుకంటే ట్రయాంగిల్ అనేది మీకు ఫామ్ అయిపోయింది, అంటే అప్పర్ ట్రయాంగులర్ ఫామ్ అయిపోయింది. సో ఇది ఎక్లర్ ఫామ్ లో ఉంది. ఎక్లర్ ఫామ్ లో ఉన్న తర్వాత నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ a/0 కనుక్కోండి అని చెప్పాను. అండ్ ఇది ఎక్లర్ ఫామ్ లో ఉన్నప్పుడు దీని ర్యాంక్ అనేది ఫస్ట్ కనుక్కుందాం, అది కూడా కనుక్కుందాం. దీని ర్యాంక్ అని ఎట్లా చెప్తామండి మనం, ర్యాంక్ ఆఫ్ a is equals to ఎక్లర్ ఫామ్ లో ర్యాంక్ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అనేవి చూడాలి. 1 2 3 4 రోస్ నాన్ జీరో రోసే కాబట్టి దీని యొక్క ర్యాంక్ 4 అనమాట. నెక్స్ట్
ఎన్ వచ్చేసి ఆర్డర్ ఎంత ఉందంటే దీనిది 4/4 మ్యాట్రిక్స్ కాబట్టి ఆర్డర్ కూడా 4 ఉంది. నెక్స్ట్ దీంట్లో A/0 అంటే నేనేం చెప్పాను, డిటర్మినెంట్ ఆఫ్ ఏ అని చెప్పాను. దానికి ఈక్వల్స్ టు ఏముండాలి, ర్యాంక్ ఈక్వల్స్ టు ఎన్ అని ఉంటే దీన్ని మనం ఏమంటాము, కన్సిస్టెంట్ అంటాం. అండ్ దీనికి యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయని చెప్పాను. సో దీనికి ఓవరాల్ ఇవన్నీ ఈక్వల్ ఉన్నాయి అండ్ ప్లస్ దీని అన్ని ఈక్వల్స్ టు 4 అని ఉంది. సో దీనికి యూనిక్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అప్పుడు ట్రివియల్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి. ట్రివియల్ సొల్యూషన్స్ అంటే x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0, z ఈక్వల్స్ టు 0, w ఈక్వల్స్ టు 0. అన్ని వాల్యూస్ 0 ఉన్నప్పుడు అది ట్రివియల్ సొల్యూషన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో 2 ప్రాబ్లమ్స్ చేద్దామండి హోమోజీనియస్ అనే దాని మీద. ఓవరాల్గా మనకి ఎగ్జామ్లో ఇప్పటి వరకు 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడండి. అంటే కైండ్స్, దాంట్లో టైప్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. దాంట్లో ఇప్పుడు 2 మనం డిస్కస్ చేసాము. ఇంకో 2 ప్రాబ్లమ్స్ చూస్తే మీకు ఓవరాల్గా హోమోజీనియస్ అనే టాపిక్ మీద, సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ మీద ఫుల్ గ్రిప్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో వరకు అయితే ఎంతనండి. అండ్ ఇట్లాంటి ఇంకో వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మ్యాట్రిసెస్ ప్లేలిస్ట్ కోసం డిస్క్రిప్షన్ని అప్రోచ్ అవ్వండి ఆర్ మై ఛానల్ ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ.